నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరి సోదరులందరికీ మన పద్మభూషణ్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేసే నేనేమైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత 15 సంవత్సరాలకి ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి నెలలో. దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా 3వ సారి గెలవడం, నా సేవల్ని గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు, అంటే నా వెనక బలం ఎంతోమంది. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా అక్కడ హిందూపూర్ ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా కేవలం తండ్రే కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నామో అక్కడ మా డాక్టర్లే, మా బోర్డు మెంబర్స్ అయితేనేమి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్లు, మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి, అలాగే చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు, అలాగే నా దర్శకులు, నా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి, అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు, మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ